जय जय सद्गुरु ब्रह्म महाराज की जय। श्री नित्य सत्य शाश्वत अतीत चल व्यर्थ बाह्य ब्रह्मणे नमः। అనంతోపనిషత్తు శ్రీ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయమునకు అనువుగా నిగూఢ భావార్థము విశ్లేషించబడినది. దీనిని విశ్లేషించిన వారు పరిపూర్ణ భావా భాషా కోవిద అచల వాగ్మయ వాచస్పతి క్షరాక్షర విలక్షణ శ్రీ మాసా చక్రపాణి ఆచార్యులు వారు. ఇప్పుడు అనంతోపనిషత్తులోని మొదటి శ్లోకం. అతశివ ఏవ సనాతనం బ్రహ్మ భగవాన్ అచల ఏవ సత్యం నిరంజనం నిర్వికల్పాతీతం నిరంధ్రంచ పరాత్పరం బాహ్యముపైతి విద్వాన్. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యము, ఏదైతే కాల నిర్ణయమే లేని నాటి నుండి ఉన్నదో, తనకు సాటి అయినది కానీ తనకు మించినది కానీ వేరొకటి లేని ఆధిక్యత పొంది ఉన్నదో, ఇంకొక దాని చేత రంజింపబడక సంకల్ప వికల్పములు లేక సూది మన మోపుటకు కూడా సందులేక సర్వ సంపూర్ణమై సర్వత్రా నిండియున్నదో, అదే చావు పుట్టుకలు లేని సత్యమైన పరబ్రహ్మము. ఇప్పుడు శ్లోకము యొక్క భావార్థము. అచల పరిపూర్ణ పరబ్రహ్మమని చెప్పబడుతున్న ఈ ఏమియూ లేని ఏమియూ కాని ఉత్త బట్టబయలు సనాతనము. అంటే ఇప్పటిది అప్పటిది ఇన్నేండ్లు ఇంతకాలము అనే కాల నిర్ణయమే చేయలేని నాటి నుండి ఉన్నదే సనాతనమని చెప్పబడుతుంది. ఈ పరిపూర్ణ పరబ్రహ్మము కాలాకాలములకు అతీతమైనది. ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేనిది కాదు. సృష్టికి కానీ స్థితిగతులకు కానీ తుదకు మహాప్రళయమైన లయమునకు కానీ చెందకుండా ఉన్నదే సనాతనమైన పరబ్రహ్మము. అది పుట్టలేదు. పుట్టుక లేని వానికే భగవంతుడని చెప్పవచ్చును. పుట్టుక లేని వానికి చావు ఎక్కడిది? చావు పుట్టుకలు లేనివాడే కదా భగవంతుడు. ఈ బట్టబయలైన పరిపూర్ణ పరబ్రహ్మమునకు చావు పుట్టుకలు లేవు కనుక అది భగవంతుడని పిలవవచ్చును. అది సత్యమైనది. ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేనిది సత్యమైనది కాదు. అది అసత్యము, అశాశ్వతము. కావున శాశ్వతముగా ఉన్నదే సత్యమైనదని ఇందులో చెప్పబడినది. సత్య సనాతనో బ్రహ్మ అనే శృతి వాక్యానుసారముగా సత్యమైనది సనాతనముగా ఉన్నది మాత్రమే బ్రహ్మమని చెప్పవలెను. కానీ అన్య పదార్థమును బ్రహ్మమనుటకు చెల్లదు. మధ్యలో వచ్చిన దానిని కానీ మధ్యలో పుట్టిన దానిని కానీ బ్రహ్మమనుటకు తగదు. పుట్టినది అని ఎప్పుడైతే చెప్పామో దాని ఆయు ప్రమాణము నిర్ణయించినట్లయినది. అది గిట్టక మానదు. ఇటువంటి చావు పుట్టుకలు కలిగి ఉన్నది శాశ్వతమని చెప్పలేము. పరిపూర్ణ పరబ్రహ్మమైన బట్టబయలుకు చావు పుట్టుకలు లేవు. అది శాశ్వతమైనది. అది నిరంజనమైనది. అనగా దేని చేత కూడా రంజింపబడదు. సూర్యుని చేత చంద్రుడు రంజింపబడుతున్నాడు. చంద్రుని వలన వెన్నెల రంజిల్లుతుంది. ఈ విధముగా ఒకదాని ప్రభావము వలన ఇంకొకటి రంజిల్లి వాటి సహజత్వం కోల్పోతుంది. కోరికలు భ్రమ వలన ప్రభావితం అవుతున్నాయి. భ్రమ అనేది భ్రాంతి అనే గుణమునకు లోబడి ఉంది. జీవుడు చైతన్యము వలన రంజిల్లుతున్నాడు. చైతన్యము ఆత్మ ఆధీనములో ఉంది. ఈ ఆత్మ పరమాత్మకు పాత్రుడై ఉన్నాడు. ఈ విధముగా
ఏది తీసుకున్నప్పటికీ ఒకటి మరొక దానిచే రంజిల్లేవే కానీ సహజత్వంలో దృఢత్వం కలిగి నిరంజనముగా ఉన్నది ఏదీ లేదు. ఈ బట్టబయలే రంజిల్లక నిరంజనమై ఉన్నది. ఇక ఈ శ్లోకములోని బ్రహ్మమునకు నిర్వికల్పాతీతమని చెప్పారు. ఎటువంటి సంకల్పములు లేకుండా సంకల్ప వికల్పములకు మూలాధారమైన మానసిక ప్రవృత్తిని అరికట్టి సత్తు చిత్తులను ఏకం చేసి అనుసంధాన ఆత్మ అనుభూతితో తదాత్మయం పొంది అనంత ఆనందము పొందుతున్నామనే నిర్వికల్ప నిజ సమాధులు కూడా ఈ పరబ్రహ్మమును దర్శించలేవు. తనలో ఉత్పన్నమైన సంకల్పములు తనలో రహితమైనప్పటికీ తాను మిగిలిపోతున్నందుకు నిర్వికల్ప యోగములు కూడా పరబ్రహ్మమైన బట్టబయలుకు సాటిరావు. సంకల్పము మానసిక ప్రవృత్తి, వికల్పము నివృత్తి. సంకల్పము జ్ఞానమైనప్పుడు వికల్పము అజ్ఞానం అవుతుంది. ఈ జ్ఞాన అజ్ఞానముల వల్లనే సంకల్ప వికల్పములు జరుగుతున్నాయి. మనలో సంకల్పం కలగడానికి జ్ఞానం తోడ్పడుతుంది. సంకల్పం చేసిన తరువాత ఆ సంకల్పానికి ఒక రూపకల్పన చేయడమే జ్ఞేయమవుతుంది. ఈ జ్ఞానాజ్ఞేయములు మనసు వలన పరిపుష్టి చెంది మనోఫలకంపై దృశ్యంగా మారి జగత్తు అయ్యింది. ఈ జగత్తును చూస్తున్నది నీవే, జగత్తును కల్పించింది కూడా నీవే. అందువలన నీవే జగత్తని, జగత్తే నీవు అని సంకల్ప వికల్పములు లేని నిర్వికల్ప నిజ సమాధి యోగములు కూడా బ్రహ్మమని చెప్పుటకు చెల్లదు. అందువలన పరిపూర్ణ పరబ్రహ్మము నిర్వికల్పాతీతమయ్యింది. ఇటువంటి బ్రహ్మము సూదు మొనమోపుటకు కూడా సందులేక సర్వ సంపూర్ణమై నిండి ఉన్నది. రంధ్రము అనగా కన్నము లేని ఖాళీ స్థలము అని చెప్పవచ్చును. నీరంధ్రము అనగా రంధ్రము లేనటువంటిది అని అర్థము. ఉదాహరణగా జలము ఏకముగా కనబడినప్పటికీ అది సూక్ష్మాతి సూక్ష్మమైన నీటి కణముల యొక్క సముదాయమే కానీ ఏకం కాదు. అలాగే పృథ్వీని చూస్తే అది కూడా ఇసుక రేణువుల కలయిక అవుతుంది. అలాగే గాలి వాయు తరంగముల సమ్మేళనమే కానీ ఏక వస్తువు కాదు. ఇలాగా ఈ విధంగా ఏది పరిశీలించినా అది అనేకమైనది కలిసి ఏకమైనట్టుగానో లేక ఏకముగా ఉండి అనేక రూపాంతరాలు పొందినట్లుగానో మనకి స్పష్టంగా తెలుస్తుంది. విడిపోయి కలిసినవి కానీ కలిసి ఉండి విడిపోయినవి కానీ పరిశీలిస్తే ఒకటికి ఇంకొకటి మధ్య సూక్ష్మాతి సూక్ష్మమైన సందులు ఉంటాయే కానీ ఏకం కాజాలవు. అటువంటి సంధి ఏమాత్రమూ లేక ఒకే రీతిగా ఒకే మాదిరిగా అంతటా నిండి ఉన్న ఈ ఉత్తబట్ట బయలు ఒకదానితో కలియదు, ఇంకొక దాని వలన విడిపోదు. ఖండ అఖండములు లేని అఖండమైన ఈ పరబ్రహ్మము రంధ్రములు లేని నీరంధ్రమని చెప్పబడింది. ఇక పరాత్పరం అనగా దానికి అన్యమైనది వేరొకటి లేదని భావము. ఇహమునకు అన్యమైనది పరమున్నది, స్వకీయానికి భిన్నమైనది పరా ఆధీనమున్నది, వరులకు పరులున్నారు. ఈ విధముగా ఒకదానికి అన్యముగా ఇంకొకటి ఉండనే ఉంటుంది.
కానీ పరమునకు పరమైన వస్తువు ఇంకొకటి లేదు. అందుకే దానికి పరబ్రహ్మము అని సర్వజ్ఞులు అన్నారు. పరము అనే పదమునకు స్వచ్ఛమైనది, శ్రేష్టమైనదని కూడా చెప్పవచ్చును. పంచాత్మలైన జీవాత్మ, భూతాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ, కేవలాత్మలలో పరమాత్మ స్వచ్ఛమైనది కాబట్టి అటువంటి ఆత్మకు పరమాత్మ అన్నారు. త్వంపదం, తత్పదం, అసిపదం, పరంపదం అనే వాటిలో చివరి పదం మార్గము, త్రోవ అయిన దానిని ఉత్కృష్టముగా భావించి పరంపదం అని పేరు పెట్టారు. అందువలన పరము అనే దానికి శ్రేష్టమైనదిగా చెప్పవచ్చును. ఇక పరమునకు పరమైనది బహుశ్రేష్టమైనదిగా భావించాలి. ఈ శ్లోకంలో శివ అను పదమునకు అనంతమైన అర్థం ఉన్నది. స్త్రీ అను శుభధాతువు నుండి శివ అను పదము ఉద్భవించింది. పురాణ కాలములో శంకరునకు శివుడు అనే పదము వాడి ఉన్నందున శివ అనగా శంకరుడు అని వాడుకలోకి వచ్చింది. శైవులకు శివుడు సర్వాధిష్టాన ప్రభువు కాబట్టి అటువంటి ఉచ్చస్థితి కోసం శివశబ్దం కూడా శంకరునికి తగిలించారు. వేదవాగ్నేయంలో మాత్రము అనేక సందర్భాలలో ఉత్కృష్టమైన పరబ్రహ్మము ఏది అని నిర్ధారణ చేశారో దానినే శివ అని వాడినట్లు కనబడుతుంది. అందుకు ప్రమాణంగా ఈ అనంతోపనిషత్తులోని ఈ ప్రథమ శ్లోకమే తార్కాణం కాగలదు. ఏది సూది మనమోపునంతటి సందు కూడా లేకుండా సర్వసంపూర్ణమై నిండి ఉన్నదో ఇట్టి దానిని భగవంతుడని, శివం అని చెప్పుటకు చెల్లును అని నిర్ధారణ చేయబడింది. కావున శివం అనే పదమునకు పరిపూర్ణ పరబ్రహ్మమైన బట్టబయలుకే చెల్లును. శివ అను పదము పరిపూర్ణ పరబ్రహ్మమైన బట్టబయలుకే చెల్లును. సరే, ఈ శ్లోకం యొక్క భావార్థము ఇంతటితో ముగిసింది. రేపటి శ్లోకంలోని మళ్ళీ కలుసుకుందాం. జై జై సద్గురు ప్రభు మహారాజుకి జై.